ఇవాళ చాలా చాలా ఆనందంగా ఉంది. కారణం ఏందంటే, ఒక సినిమా సూపర్‌గా పర్ఫార్మ్ చేస్తుంది. అసలది ఎవరు ఊహించలేదు. ఎవరికీ సంబంధం కూడా లేదు. కాసనారాయణరావు గారు లాంటోళ్ళు ఉంటే గనక దాన్ని తీసుకొచ్చి భుజం మీద యేసుకొని ఊరందరికి పరిచయం చేశారు. అంటే చిన్న సినిమాలు ఆడితే ఎంతమందికి ఉపయోగం అనేది గట్టిగా చెప్పగలిగే వ్యక్తి ఉండాలి. అలాంటి వ్యక్తి ఎప్పుడు దాసనారాయణరావు గారు ఉండేవారు. ఈ 9 ఏళ్ళు, 8 ఏళ్లలో అలా నిజంగా ఒక సినిమాని మోసే వ్యక్తి లేరు. కానీ ఇట్లాంటి సినిమాలు ఆడుతున్నప్పుడు మాత్రం భలే ఉంటది. ఆ సినిమా పేరే 'హుషారు పిట్టలు'. అంశు అనే కొత్త కుర్రోడు, వాసుకి అనే కొత్త అమ్మాయి. వీళ్ళిద్దరూ చేసిన మ్యాజిక్‌తో పాటు డైరెక్టర్. కొన్ని కథలు డైరెక్టర్‌దే మొత్తం అని చెప్పొచ్చు. ఎంతమంది పని చేస్తారో అన్నీ చేసినా కెప్టెన్ ఆఫ్ ద షిప్పే క్లారిటీగా ఉంటే గనుక కంటెంట్ విషయంలో నంబర్ 1 కంటెంట్లు వస్తాయి. ముఖ్యంగా అసలు ఈ సినిమా గురించి అతను మాట్లాడుతున్నప్పుడు నిజంగా బాధేసింది. కొంచెం అట్లా ఆనందం వేసింది. అరే! చాలా సింపుల్‌గా భలే ఉన్నాడే. మట్టిలో నుంచి వచ్చాడు భలే మాణిక్యం లాంటోడు అనే ఒక ఫీలింగ్ అయితే ఖచ్చితంగా దర్శకుడు భిక్షుని చూస్తే కలిసింది. ఈ రోజున ఒక సినిమా 1 వీక్ ఆడటం అనేది చాలా పెద్ద విషయం. అది పెద్ద పెద్ద సినిమాలు కూడా. కానీ ఒక చిన్న సినిమాగా విడుదలయ్యి అసలు 1 వీక్ ఆడతాయి అని కూడా కాదు. ఆ 3 రోజులు ఏదో ఒక అమౌంట్ వస్తదని ఒక చిన్న ఆశ. ఒకవేళ ఏమి లేకపోయినా ఓటీటీకి రిలీజ్ అవ్వాలంటే ఖచ్చితంగా థియేటర్‌లో రిలీజ్ అవ్వాలనే కండిషను. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. ఇదే నిజం. ఈ నిజాన్ని పక్కన పెట్టుకుంటే ఎన్నిటిని దాటుకుంటా ఒక సినిమా మొదటి వారం అయిపోయి 200 థియేటర్‌లో రెండో వారంలోకి అడుగు పెడతా అనేది నాకు పర్సనల్‌గా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇకపోతే ఓటీటీలు కాదబ్బా సరదాగా బయటికెళ్ళి కాసేపు చాయ్ తాగుతా, ఇంటర్వెల్‌లో మంచి కూల్ డ్రింక్, సమోసా తింటూ సినిమాలు చూద్దాం అనుకునే మైండ్ సెట్టు మళ్ళీ ప్రేక్షకులకు వస్తుందనేది నేనైతే బలంగా నమ్ముతున్నా. అందుకే ఈ నెలలో చూడండి మన కళ్ళ ముందే 'డీసీ' అనే ఒక తమిళ్ డబ్బింగ్ సినిమాని చూశారు. 'హుషారు పిట్టలు' చూస్తున్నాం చిన్న సినిమాని. అలాగే 'విశ్వనాథ్ అండ్ సన్స్' అనే సినిమాని అద్భుతంగా చూస్తున్నాం. ఇప్పుడు 'రవితేజ మాస్ వీర విజృంభణ' చూస్తున్నాం. ఇన్ని రకాల సినిమాలు ఒకేసారి ఆడుతున్నాయంటే సినిమాలు చూడాలనే ప్రేక్షకులు బయటకు వస్తున్నారనే కదా దాని మీనింగ్. వెరీ వెరీ హ్యాపీ. అందుకే 'హుషారు పిట్టలు' 5 కోట్ల రూపాయలు మొదటి వారంలో గ్రాస్ చేసిందంటే ఎంత పెద్ద నెంబరో అది. సామాన్యమైన విషయం కాదు. మళ్ళీ సినిమాకి మంచి రోజులు వస్తాయని చెప్పి బలంగా నమ్ముతున్నాను. అందుకే ఐయామ్ సో హ్యాపీ. మీరు కూడా సినిమాని ఖచ్చితంగా 'హుషారు పిట్టలు' థియేటర్‌కెళ్ళి చూడండి. చాలా మంచి మెసేజ్. అసలు నిజంగా చూపించాల్సిన సినిమా ఇలాంటి పిల్లలకి. ఈ జనరేషన్ పిల్లలకి ఎలా ఉండాలనేది నేర్పిన ఒక సినిమా. ఖచ్చితంగా చూడండి, ఎంజాయ్ చేస్తారు. టాక్ తెలుగు ఇలాంటి అనేక విషయాలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటుంది. చూసి ఎంజాయ్ చేయండి. నేను మీ శివ మల్లాల.